శ్రీశైలానికి ఎల్‌నినో సెగ తాకింది. తెలుగు రాష్ట్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ఆందోళన కూడా మొదలైంది. వర్షాలు తగ్గిపోవడం, ఎగువ నుంచి నీటి రాక క్షీణించడం, తాగునీటి అవసరాలు పెరగడం. ఈ 3 పరిణామాలు ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను అత్యంత కీలక దశకు తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించేందుకు కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గటం, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల శ్రీశైలం జలాశయంలోకి నీటి రాకపై ప్రభావం పడుతోంది. ఇటీవల జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి వచ్చే ఇన్ఫ్లో గణనీయంగా తగ్గిన రోజులు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో నీటి వినియోగంపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి, కాలువల అవసరాలు, దిగువ జలాశయాల నిర్వహణ కోసం నీటి విడుదల కొనసాగుతోంది. హైడల్ పవర్ జనరేషన్ వల్ల పెద్ద మొత్తంలో నీరు టర్బైన్ల ద్వారా దిగువకు వెళ్తుంది. ఈ నీటిని తర్వాత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించగలిగిన నిల్వల నిర్వహణలో ప్రతి టీఎంసీకి ప్రాధాన్యం ఉన్న సమయంలో విద్యుత్ ఉత్పత్తిని ఎంతవరకు కొనసాగించాలి అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగితే గణనీయమైన నీటి వినియోగం జరుగుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రానున్న రోజుల్లో తాగునీటి అవసరాల కోసం నిల్వలను కాపాడుకోవాల్సిన పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పుడు. అందుకే శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా పరిమితం చేయాలా, అవసరమైతే నిలిపేయాలా అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల అధికారులైతే పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా తాగునీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం బలపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే శ్రీశైలం కేవలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మాత్రమే కాదు. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు, జల విద్యుత్, దిగువన ఉన్న నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్వహణకు కీలక ఆధారం. అందుకే ఈ జలాశయంలోని ప్రతి నిర్ణయం 2 రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది. అటు మరోవైపు ఇటీవల కొన్ని రోజుల క్రితం శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో జూరాల నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదలైతే శ్రీశైలం జలాశయం వేగంగా నిండే దిశగా వెళ్లినట్లు అధికారిక గణాంకాలు చూపించాయి. అందువల్ల ప్రస్తుతం పరిస్థితి రోజువారీగా మారుతున్నదని, ఇన్ఫ్లో, వర్షపాతం, నిల్వల స్థాయిని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగి వర్షపాతం మరింత తగ్గి శ్రీశైలానికి నీటి రాక క్షీణిస్తే విద్యుత్ ఉత్పత్తి కంటే తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే 2 రాష్ట్రాల అధికారులు ఉమ్మడి సమీక్ష నిర్వహించి నీటి వినియోగంపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం.